ఓం భీమ్ బుస్ మూవీ రివ్యూ. నటినట్లు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణన్, ప్రీతి ముకుందన్, ఆయసా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మేనన్, రచ్చరవి తదితరులు. కథ: కృష్ణకాంత్, శ్రీవిష్ణు, వినయ్, ప్రియదర్శి, మాధవ్, రాహుల్ రామకృష్ణన్ ఒక ప్రొఫెసర్ దగ్గర పిహెచ్డి స్టూడెంట్లుగా చేరి ఆయన్ని నానా తిప్పలు పెట్టి డాక్టరేట్లు సంపాదించిన యువ శాస్త్రవేత్తలు. వాళ్ళ బాధ భరించలేక కోరుకున్న దానికంటే ముందే డాక్టరేట్లు ఇప్పించి యూనివర్సిటీ నుంచి బయటకు పంపించేస్తాడు ప్రొఫెసర్. ఏం చేయాలో పాలుపోని ఈ ముగ్గురు భైరవపురం అనే ఊరు చేరుకుని అక్కడ సకల సమస్యలకు తమ దగ్గర పరిష్కారం ఉందంటూ ఒక దుకాణం తెరుస్తారు. నిజంగానే ఆ ఊరి వాళ్ళ ఇబ్బందులు తీర్చి కొన్ని రోజుల్లోనే మంచి పేరు సంపాదిస్తారు. ఇది గిట్టని ఆ ప్రాంత భూత వైద్యుడు ఆ ఊరిని ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న సంపంగి అనే దయ్యం ఉన్న కోటలోకి వెళ్ళి నిధిని బయటకు తీసుకురావాలని సవాలు విసురుతాడు. నిధితో పాటు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం కూడా దక్కుతుందని ఈ సవాలు స్వీకరించి తన మిత్రులతో కలిసి కోటలో అడుగు పెడతాడు. అక్కడ వీరికి ఎదురైన అనుభవాలు ఏంటి, ఇంతకీ సంపంగి దయ్యం కథ ఏంటి, వాళ్ళ నిధిని దక్కించుకోగలిగారా లేదా, ఈ విషయాలన్నీ తెర మీద చూడాలి. కెరీర్ ఆరంభంలో ఎక్కువ మూడీగా ఉండే క్యారెక్టర్లు చేసిన శ్రీవిష్ణు ఇప్పుడు అల్లరి పాత్రలతోనూ ఆకట్టుకుంటున్నాడు. తనకంటూ ఒక కామెడీ టైలింగ్ డెవలప్ చేసుకుని ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. ఐఆమ్ క్రిస్, అమ్మాయిల మనసును చేస్తాను ఫిష్ అంటూ టిపికల్ డైలాగ్ డెలివరీతో అతను చెప్పే డైలాగులు మంచి వినోదం పంచుతాయి. ఇక జాతిరత్నాల తరహాలోనే హీరో పక్కనే ఉంటూ బోలెడంత వినోదం పంచుతారు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణన్. ఒకరితో ఒకరు పోటీ పడి అల్లరి చేస్తారు. రచ్చరవి పాత్ర కూడా బాగానే ఉంది. హీరోయిన్లలో ప్రీతి ముకుందన్ చూడడానికి కొంచెం బాగుంది. మిగతా నటినట్లంతా వారి పాత్రల మేర బాగానే చేశారు. స్వామిరాధ సంగీత దర్శకుడు సన్నీ ఎంఆర్ పాటలు జస్ట్ ఓకే అనిపించాయి. రాజ్తోట ఛాయాగ్రహణం బాగానే ఉంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ డిజైన్, నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో బాగానే కుదిరాయి. రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీహర్ష రౌడీ బాయ్స్ తర్వాత మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.